వెల్కమ్ టు డ్రీమ్ మూన్ టీవీ. గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్ డ్రీమ్ మూన్ టీవీతో ముఖాముఖి. గణపురం మండల పిఎసిఎస్ ఆధ్వర్యంలో 11వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన వరిధాన్యంలో ఎలాంటి కోత లేకుండా మిల్లర్లు వరిధాన్యంలో తూకంలో మోసం జరిగిన మిల్లర్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ధాన్యంలో కోత తూకంలో మోసం జరగకుండా మిల్లర్లకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆదేశించడం జరిగిందన్నారు. 4461 మంది రైతు రుణాలు తీసుకోవడం జరిగిందని, రైతులకు సొసైటీ ద్వారా 8,84,00,000 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. సొసైటీ అనుబంధంగా ములుగు ఎస్బీఐ బ్యాంకు వారికి 4,25,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు 2,00,000 రూపాయల రుణమాఫీ కోసం రైతాంగం ఎదురు చూస్తుందన్నారు. రైతులు పండించిన వరిధాన్యంకు మొదటి రకం 2,203, రెండవ రకం వరిధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ధర 2,183 రూపాయలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2,00,000 రుణమాఫీని ఆగస్టు 17 తర్వాత అందించేందుకు బ్యాంక్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం అమ్మకాలు చేపట్టాలని అన్నారు. సొసైటీ అభివృద్ధి చెందితేనే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటేనే సొసైటీ బాగుంటుందని ఆయన రైతాంగాన్ని కోరారు.